ఈరోజు 13వ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నాతోటి వీర మహిళలకి, నాయకులకి, కార్యకర్తలకి, జన సైనికులకి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆయన పడిలేచిన కెరటంలాగా ఆయన నిలబడిన దాని కృషి మూలంగా ఈరోజు ఈ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఇంత ఇదిగా జరుపుకుంటున్నాం అంటే అది ఆయన గొప్పతనం. ఆయన వెనుకుండి కార్యకర్తలను ముందుకు నడిపించే వ్యక్తి. ఆయన ఎంతసేపు ప్రజల కోసమే ఆలోచించే వ్యక్తి కాబట్టి గిరిజనుల ప్రజల అభివృద్ధి కోసం ఆయన ఎంతో పాటుపడుతున్నారు. తోటి కార్యకర్తలు, నాయకులు ఆయనకి అండగా నిలిచి ఖచ్చితంగా సీఎంగా చూడాలని ప్రజలందరి కోరిక. ఎన్నో అవమానాలు పడ్డాం, ఎన్నో పడ్డాం, లేచాం. కానీ చాలా బలంగా రాష్ట్రంలో పార్టీ లేకపోతే లేదు. ఆంధ్రప్రదేశ్లోనే కాదు, తెలంగాణలోనే కాదు, కర్ణాటక ఏదైతే మనకి అనుబంధంగా ఉన్న 5 రాష్ట్రాలు ఉన్నాయో 5 రాష్ట్రాల్లో కూడా జనసేన పార్టీ బలంగా విస్తరిస్తుందని చెప్పి అనుకుంటున్నారు. అంటే ఒక బలమైన సంకల్పం, అధ్యక్షుల వారి యొక్క ఆలోచన విధానం ఎన్ని సమకూర్చుకుంటే ఈరోజు జనసేన పార్టీ చాలా గర్వంగా చేసుకున్నారు. జనసేన అభిమానులకి, కార్యకర్తలకి, వీర మహిళలకి ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి పవన్ కళ్యాణ్ గారు ఆహర్నిశలు కృషి చేసి పార్టీని బలోపేతం చేస్తూ మరి అడుగడుగులు చిన్న చిన్న అడుగులతో ఈరోజు మహాప్రపంచాన్ని సృష్టించారు. మరి దీంట్లో భాగమైన ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఒక పండుగ వాతావరణం, ప్రతి ఒక్కరు కూడా పార్టీకి ఎంతో కష్టపడి ఉన్నారు. మరి ఎన్నో ఒడిదుడుకులు తట్టుకొని ఈరోజు మనం ప్రభుత్వంలో నిలబడ్డాం. ఇది నిజంగా చాలా సంతోషకరమైన విషయం. మరి జనసేన పార్టీ 150 మంది సభ్యులతో స్థాపించి 2014లో కళ్యాణ్ గారు ఈరోజు రాష్ట్రంలో ఎక్కువ మెంబర్షిప్ తీసుకుని ఈరోజు 13వ ఆవిర్భావ సభ జరుగుతూ ఉంది. ముందుగా కార్యకర్తలకి, నాయకులకి, కళ్యాణ్ గారి అభిమానులకి అందరికీ జనసేన పార్టీ ఆవిర్భావ శుభాకాంక్షలు. అలాగే దేశంలోనే జనసేన పార్టీ అంటే ఒక ముద్రగా తీసుకున్న మా కళ్యాణ్ గారు రాబోయే కాలంలో ఇంకా ముందుకు సాగాలని కోరుకుంటూ జై జనసేన, జై. ఇవాళ ప్రతి ఒక్క జన సైనికుడు, ప్రతి ఒక్క నాయకుడు, వీర మహిళలు అందరూ కూడా జనసేన పార్టీని ముందంజలో తీసుకెళ్తూ జనసేన పార్టీ ద్వారా సామాన్య ప్రజానీకానికి సేవలు అందించాలి. ప్రభుత్వం ఇచ్చే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని అట్టడుగున వర్గాల వరకు కూడా తీసుకెళ్లే విషయంలో కానీ, గ్రామాల యొక్క అభివృద్ధి, అలానే నగరాల యొక్క అభివృద్ధి, రాష్ట్రం చేసే అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాల్ని, సంక్షేమ కార్యక్రమాన్ని కూడా జనసేన పార్టీ ముందుకు తీసుకెళ్లే విషయంలో కూడా తప్పకుండా ముందు తెలియజేస్తూ, అలానే రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా జనసేన పార్టీ తప్పకుండా ఇవాళ ప్రజల ముందుకు వెళ్తాం.